విజయవాడలో పోలీస్ స్టేషన్లు రక్షణ కేంద్రాలుగా కాకుండా చిత్రహింసల కేంద్రాలుగా మారాయా? సాయికృష్ణ మరణానికి పోలీసులే కారణమని రాష్ట్రమంతా వేలెత్తి చూపిస్తోంది. అయినా పోలీసులు నోరు మెదపలేదు. హడావిడిగా సంఘటన బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందుకు బాధ్యుడైనటువంటి సిఐని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. అంతకుముందు వీఆర్కు సిపి ద్వారా పంపించారు. జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ ఇంటికి పోయి పరామర్శించి ఆయన తల్లి విజయలక్ష్మితో మాట్లాడిన తర్వాత ఎవరైతే సిఐ ఉన్నారో అతని మీద కేసు నమోదు చేశారు. అంటే సంఘటన జరిగి నెల రోజులైంది. నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వారం రోజులకు సిఐ మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఒక ఎస్పీని విచారణకు ఆదేశించారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్టివిస్టులంతా కూడాను కోరుకుంటున్నది ఏంటంటే, ఒక ఐపీఎస్ అంటే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఆయనతో పాటు ఏసీపీ, ఆయనతో పాటు ఎవరైతే ఒక యువకుడిని సాయికృష్ణను కొట్టి చంపేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో నాగరాజు, వీళ్ళ ముగ్గురి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక చోట ఒక పక్కన డిమాండ్ వస్తుంటే, ఇంకొక ప్రమోటీ ఐపీఎస్ ఆఫీసర్ను తీసుకొచ్చి విచారణకు ఆదేశిస్తారా? ఎంతవరకు సమంజసము అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తూ ఉంది జనం దగ్గర నుంచి. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి? రిటైర్డ్ జడ్జి ద్వారానో లేదు ప్రస్తుతం ఉన్న ఒక జడ్జి ద్వారానో ఈ విచారణ జరగాలి. విచారణ జరిగితే న్యాయం జరుగుతుంది. మామూలుగా ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. కనీసం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ ద్వారా అయినా విచారణ జరగాలి. అది కూడా లేదు. ఇదంతా నీరుగార్చేందుకే చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అది అట్లా ఉంది. 3 నెలల క్రితము ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు నేను పోలీసులు పెట్టే బాధలు భరించలేకపోతున్నానని చెప్పేసి క్రాంతి కుమార్ అనే ఒక యువకుడు వీడియో చేసి ఆ వీడియోను రిలీజ్ చేసి, నేను ఇదిగో గుళికను మింగాను, ఇంకా కాసేపు చచ్చిపోతానని చెప్పేసి ఆ వీడియోని రిలీజ్ చేసి వాడు చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ సిపి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా రోజులు కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కేసు నమోదు చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటానని చెప్పాడు. ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కుతోసలేదు. విజయవాడలో ఒకే పోలీస్ స్టేషన్లో ఒకడు బెదిరింపులకు భయపడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు వాళ్ళ చేతుల్లోనే బలవన్మరణానికి గురయ్యారని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి విజయవాడ పోలీసులు ఎప్పుడు బయటపడతారు? లేదు ఇట్లాంటి దారుణాలకే పాల్పడతారా? ఈ ప్రభుత్వము సరైన పందాలో ఎందుకు అడుగులు వేయడం లేదు? ప్రభుత్వం అనేది దాదాపు ఎక్కువగా పోలీసుల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని రక్షిస్తూ తిరుగుతుంటారు. లేదంటే మాకు రక్షణ కరువు ఇద్దనే ఒక భయం కూడా నాయకుల్లో ఉంది. వాళ్ళు రక్షించుకోవడం కోసము మిగిలిన వాళ్ళని హింసించి చంపుతుంటే చూస్తూ ఉంటారా అని చెప్పేసి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. చూద్దాం, పోలీసులు మారతారా? లేదు ప్రభుత్వము సరైన చర్యలు తీసుకుంటుందా? బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందా లేదా అనేది ఆలోచించాలి.